ఒక్క క్షణమైతే చచ్చిపోదామని అనిపించింది తెలుసా? లలిత, అవును, నేనేదో బడబడా వాగిస్తూ ఉంటాను, అంతేకాని నేనేమి మొండిదాన్ని మూర్ఖురాల్ని ఏం కాదు. ఏదో ఇల్లుంది అన్న ధీమాతో వేదాని పెద్ద కాలేజీలో జాయిన్ చేద్దాము, ఎంతైనా ఖర్చు పెడదాము అని అన్నాను. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. వేద చదువు గురించి మీరేమీ ఆందోళన పడకండి. ఎటూ తనకి మంచి ర్యాంక్ వస్తుందని చెప్తుంది కాబట్టి ఎక్కడ సీట్ వస్తే అక్కడే చదివిద్దాంలేండి. వద్దు లలిత, వేద చదువు విషయంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు. అది కాదండి, మరి డబ్బు? ఏదోలా నేను అరేంజ్ చేస్తాను. నువ్వు అన్నావు కదా ఆడపిల్లకి చదువుండాలి అని, అదే నిజం. ఏ తల్లిదండ్రులైనా ఆడపిల్లకు చేయాల్సింది వాళ్ళు వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడే శక్తి వచ్చేంత వరకు చదివించడమే. ఆ శక్తి వాళ్లకొస్తే తర్వాత వాళ్లతో ఎవరున్నా లేకపోయినా నాకేంటి అని ధైర్యంగా బతకగలుగుతారు. నాకిప్పుడు ఆకలిస్తుంది. మీరెందుకు చేయి పెడుతున్నారు? బావన్నట్టే అన్నపూర్ణ గారి వల్లే వాళ్ల మధ్య మనస్పర్ధలు తొలగిపోయాయి. అమ్మా నాన్న కలిసినట్టే అమ్మ ఆవిడ కూడా కలిసిపోతే బావా నేను ఒకటవ్వచ్చు. దానికి దారి చూపించు స్వామి. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. ఓ సార్ నమస్తే. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ బాపినీడు. బాగున్నాను సార్. అంతా మీ ఆశీర్వాదమేగా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అంతా మీ చలవే కదా సార్. సరే సరే పదండి కూర్చొని మాట్లాడుకుందాం. కమా కూర్చోండి. సార్, మీరు పెద్దవారు. మీ స్థాయికి ఏ ఫారెన్లోనే మీ అమ్మాయి పెళ్లి చేయాల్సింది పోయి ఇక్కడ చేయడమేంటి సార్? అవును సార్, మీలాంటి గొప్పవాళ్ళు సెలబ్రిటీస్ అందరూ ఈ మధ్య ఇండియాలో పెళ్లిళ్ళు చేయట్లేదు కదా సార్. ఈ నియోజకవర్గం నుంచే ఆయన ఎన్నికయ్యారు కదయ్యా, ఆ అభిమానంతోనే ఆయన అలా చేస్తున్నారనుకుంటా. కరెక్ట్గా చెప్పావు బాపినీడు. ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోనే నేనింతవాణ్ణయ్యాను. ఈ ప్రజల ఆశీర్వాదం నా బిడ్డకు కూడా కావాలనుకుంటున్నాను. అందుకే మా అమ్మాయి పెళ్లి ఇక్కడే జరిపించాలి అనుకుంటున్నాను. సో మీరంతా పార్టీ సభ్యులుగా, నా శ్రేయోభిలాషులుగా కాకుండా నా కుటుంబ సభ్యులుగా మారి మీరు ఈ కార్యక్రమాన్ని జరిపించాలి. తప్పకుండా సార్. కళ్యాణ మండపం దగ్గర నుంచి క్యాటరింగ్ వరకు అమ్మాయి పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేనే దగ్గరుండి చూసుకుంటాను. థ్యాంక్ యూ బాపినీడు. ఇక్కడ నువ్వున్నావన్న ధైర్యంతోనే ఒక విధంగా ఈ స్టెప్ నేను తీసుకుంటున్నాను. సార్ మరి క్యాటరింగ్? అక్కడికే వస్తున్నానయ్యా. అన్నట్టు
పెళ్లికి కావలసిన ఏర్పాట్లన్నీ నువ్వు చూసుకో బాపినేడు. క్యాటరింగ్ అయితే ఆల్రెడీ నేను ఫిక్స్ చేశాను. ఎవరు సార్? సార్ ఇంట్లో ఫంక్షన్కి క్యాటరింగ్ అంటే ఎవరో పెద్ద పేరున్న క్యాటరింగ్ అయ్యి ఉంటారు. ఇంతకీ క్యాటరింగ్ ఎవరికి ఇస్తున్నారు సార్? ఇక్కడ అన్నపూర్ణ క్యాటరింగ్ అని ఉన్నారంట కదా. అవునా? వాళ్ళు మంచి క్యాటరర్స్ సార్. వాళ్ళకి మంచి పేరు కూడా ఉంది సార్. అవును సార్, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఏ ఫంక్షన్ జరిగినా క్యాటరింగ్ వాళ్ళకే ఇస్తారు సార్. ఆపనయ్యా. ఏం బాపినేడు, అందరూ క్యాటరింగ్ బాగుంటుందని చెప్తున్నారు. పైగా నేను కూడా విన్నానయ్యా. నువ్వేంటి, నీకేమైనా అబ్జెక్షన్ ఉందా? బాగోదని నేను చెప్పట్లేదు సార్, కానీ వాళ్ళు మీ రేంజ్ కాదు. ఏదో చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునే చిన్న క్యాటరింగ్ సార్ వాళ్ళది. వాళ్ళ స్థాయి అదే. మీలాంటి పెద్దవాళ్ళ ఫంక్షన్స్ని వాళ్ళు డీల్ చేయలేరు సార్. వదిలేండి, ఇంకేదైనా మంచి క్యాటరింగ్ చూద్దాం. ఏం బాపినీడు, వాళ్లతో నీ గొడవలున్నాయని ఈ ఆఫర్ వాళ్ళకి రాకుండా నువ్వు చేయాలనుకుంటున్నావా? నేను ఢిల్లీలో కూర్చుంటే మన ఊరు కనపడకపోయినా కూడా ఇక్కడ ఏం జరుగుతుందో నాకు మినిట్ టు మినిట్ అన్నీ తెలుస్తూనే ఉంటాయి. అన్నపూర్ణ నీ ఇంటికే వచ్చి నువ్విచ్చిన పార్టీలో నీకే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిందంటగా. ఎదుటి వాళ్లతో గౌరవంగా మాట్లాడితే మన సంస్కారం తెలుస్తుంది. ఎదుటి వాళ్లతో మాట్లాడే విధానాన్ని బట్టి మన గౌరవం పెరుగుతుంది. నీలో ఈ రెండు లేవు, మార్చుకో. వార్నింగ్ ఏంటి సార్? దాదాపు కొట్టినంత పనిచేస్తాను. బాపినీడు, నీకు అవమానంగా అనిపించట్లేదా? చేతిలో పవర్ ఉంది, వెనకాల పార్టీ ఉంది, నీకు సపోర్టుగా నేనున్నాను. ఇంత ఉండి కూడా ఒక ఆడదాన్ని భయపెట్టలేకపోయావు. అన్నపూర్ణమ్మంటే మామూలు ఆడది కాదు సార్. అద్భుతంగా వంటలు చేస్తుంది. తేడా వస్తే అంతే అద్భుతంగా గడ్డి కూడా పెడుతుంది. ఈయనకి అదే కదా జరిగింది. చూడు బాపినీడు, రాజకీయ నాయకులు ఎదగాలి అంటే మన ముందు అందరూ సలాములు కొట్టేవాళ్లే ఉండాలి, కానీ ఎదురొచ్చేవాళ్లు, ఎదురు చెప్పేవాళ్లు ఉండకూడదు. ఆ అవకాశం మనం వాళ్ళకిచ్చామే అనుకో, మనం డల్ అయిపోతాం, వాళ్ళు విన్ అయిపోతారు. తర్వాత నీ చైర్మన్ పదవికి కూడా ఎసరు పెట్టాల్సి రావచ్చు. కక్షల సంగతి పక్కన పెట్టు. మనం అనుకున్నట్టే ఈ ఫంక్షన్కి అన్నపూర్ణ క్యాటరింగ్కే ఆర్డర్ ఇద్దాం. కరెక్టే సార్, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గానే ఉంటుంది. సరే సార్, నేను బయలుదేరుతాను. సరే, మంచిది. వేద చదువు విషయంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు. ఆడపిల్లకి చదువు ఉండాలి అని, అదే నిజం. ఏమండి? ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు? వేద గురించి అన్నపూర్ణ. వేదాను గొప్ప చదువు చదివించాలి, పెద్ద కాలేజీలో జాయిన్ చేయించాలని లలిత అనుకుంటోంది. తల్లిగా తనలా అనుకోవడం తప్పు కాదు. ఆడపిల్లకి చదువే కదా ఐశ్వర్యం, అండా దండ. కాకపోతే కాలేజీ డొనేషన్లు, ఫీజులు అవి వచ్చేసరికి అంత డబ్బు ఎలా అరేంజ్ చేయాలో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. తన
ఏం చేస్తున్నావు అన్నపూర్ణ? ఇప్పుడు ఈ నగలెందుకు తీసావు? నీ ఒంటి మీద నగలన్నీ తీసెందుకు మూట కడుతున్నావు? నా కూతురి చదువు కోసం నా దగ్గరున్నవిస్తున్నానండి. ఏంటి అలా చూస్తున్నారు? నా కూతురు అంటున్నానేంటానా? ఏ వేద నా కూతురు కదా? నా కొడుకు హోటల్ కోసం లలిత తనకు ఉన్న ఒకే ఒక ఇంటిని ఇచ్చేసినట్టయింది కదా. అలాంటప్పుడు వేద కోసం నా దగ్గరున్నది ఇవ్వకపోతే ఎలాగండి? అది కాదన్నపూర్ణ, నీ ఒంటి మీద ఉన్న నగలు కూడా ఇచ్చేస్తే నష్టమేంటండి? అవసరానికి ఉపయోగపడతాయనే కదా ఎవరైనా బంగారం కొనిపెట్టుకుంటారు. ఇప్పటి వరకు మనకేమంత పెద్ద అవసరం రాలేదు. ఇప్పుడొచ్చింది కాబట్టి కానివ్వండి, ఏం పర్లేదు. పిల్లలు బాగుపడ్డం కంటే కావలసింది ఏముంది? పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత కావాలంటే మళ్ళీ చేయించుకోవచ్చు. అన్నపూర్ణ చెప్పింది కరెక్టే శివా. కష్టాలనేటివి ఎల్లకాలం ఉండిపోతాయా ఏంటి? మనకి మంచి రోజులు మళ్ళీ వస్తాయి. అప్పుడు ఇంతకి రెండింతలు చేయించుకోవచ్చు కదా. ఇదిగో ఈ గొలుసు కూడా తీసుకెళ్ళు. ఇందా. అత్తయ్య, మీరెందుకు? ఈ గొలుసు నువ్వు చేయించిందే. వేద నీ కూతురైతే నాకు మనవరాలు. నాకేమే బంగారం లాంటి కోడళ్ళు నా దగ్గర ఉండగా నా ఒంటి మీద బంగారం లేకపోతే ఏమైంది? తీసుకెళ్ళు. రేపు వీటిని అమ్మేసి ముందు డొనేషన్ కట్టేసేయండి. టర్మ్ ఫీజుకి కాస్త టైం ఉంటుంది కాబట్టి అప్పటి పరిస్థితిని బట్టి ఏదోలా సర్దుబాటు చేసుకోవచ్చు. వెళ్ళు నాన్నా, వెళ్ళి ముందా పని చూడు. అల్లుడు, ఏంట్రా నిద్రపోకుండా బయటే కూర్చున్నావేంటి? ఏమైందిరా? దేని గురించి ఆలోచిస్తున్నావు? అన్నపూర్ణత్తయ్య గురించి మావా. ఎలాంటి కుటుంబం మావా. ఎవరొచ్చి చేయి చాచినా లేదు అనకుండా సాయం చేసే కుటుంబం. ఇవాళ ఏ పరిస్థితికి వచ్చిందో చూసావా? విష్ణుగారి కోసం ఇల్లుని తాకట్టు పెట్టారు. వేద కోసం అత్తయ్య ఒంటి మీద నగలన్నీ తీసిచ్చింది. అల్లుడు, తన కూతురు కోసమే కదరా ఆ తల్లి నగలిచ్చింది. కాదనట్లేదు మావా, కానీ అల్లుడు, అసలు ఈ ఇంటికి ఈ పరిస్థితి రావడానికి కారణం విష్ణుగాడు. అన్నయ్య చెప్పినట్టు వాడు వినుంటే బాగుండేది. కాని వాడు వినకుండా వాడనుకున్నట్టు హోటలు పెట్టాలి అని పట్టుబట్టడం వల్లే 2 ఏళ్లను తాకట్టు పెట్టాల్సొచ్చింది. వదిన తన నగల్ని తీయాల్సొచ్చింది. దీనంతటికీ కారణం వాడురా. వాడు కాదు మావా, అసలు కారకుడు ఆ చైర్మన్ గాడు.
వాడు వీడిని గ్రిప్లో పెట్టుకుని వాడికి నచ్చినట్టు ఆడిస్తున్నాడు. అన్నపూర్ణ అత్తయ్యని నేరుగా ఎదిరించే దమ్ము లేక విష్ణుగాడిని అడ్డం పెట్టుకుని ఆటలాడుతున్నాడు వాడు. ఆవిడ్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు మావ. ఆ చైర్మన్ గాడి గురించి, వాడి ఉద్దేశం గురించి ఈ విష్ణుగాడికి చెప్పినా అర్థం కావట్లేదురా. వదిన్ని దెబ్బ కొట్టడం కోసం, తన పంతం నెగ్గించుకోవడం కోసం ముందు ముందు ఇంకెన్ని ఘోరాలు చేస్తాడో ఏమో ఆ దరిద్రుడు. బామర్దే బావా ఇంకా పోయిరా. బావా అది కాదు బావా, ఇప్పటికే చాలా. రే పోయిరా. ఎంత తాగుతావు బావా ఇంకా? నా ముందు నా ఇష్టరా, నా ఇష్టం. నాకు వచ్చినంత తాగుతాను, నచ్చినంత తాగుతాను. పోయిరా. బావా మందు నీదే బావా, కానీ ఏదైనా తేడా కొడితే పోయే హెల్త్ కూడా నీదే కదా బావా. ఇవాళ పార్టీ ఆఫీసులో పోయిన పరువు కంటే హెల్త్ పోతే పెద్ద మ్యాటర్ ఏంట్రా? డాడీ, ఆ సెంట్రల్ మినిస్టర్ నీకు ఫరే కదా, ఆయన నిన్న అవమానించడం ఏంటి? ఆయన అవమానించలేదమ్మా, జరిగిన అవమానాన్ని గుర్తు చేశాడు. గతంలో అన్నపూర్ణ వల్ల నాకు జరిగిన అవమానాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేశాడు. ఎక్కడో ఢిల్లీలో ఉన్న అతనికి ఇక్కడ గల్లీలో జరిగిన గొడవల గురించి ఆయనకెలా తెలుసండి? అక్క, తనెక్కడున్నా ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోగల తెలివితేటలు ఉన్నవాడు కాబట్టే ఆ స్థాయిలో కూర్చున్నాడు. ఆయన కూతురి పెళ్లికి ఆ అన్నపూర్ణ క్యాటరింగ్ కి ఆర్డర్ ఇవ్వాలి అన్నాడు. బావా, ఆ అన్నపూర్ణ క్యాటరింగ్ వాళ్ళకి గ్రహణం పట్టిద్దామని మనం అనుకుంటే ఇప్పుడు అదృష్టం పట్టేలా ఉంది కదా బావా. ఇప్పటి వరకు అన్నపూర్ణ క్యాటరింగ్ అంటే మన చుట్టుపక్కల వాళ్ళకే తెలుసు. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ కూతురు ఫంక్షన్ కి వాళ్ళు క్యాటరింగ్ చేస్తే ఇంకేముంది? ఆ అన్నపూర్ణ క్యాటరింగ్ పేరు ఢిల్లీ లెవెల్లో మారుమోగిపోద్ది. ఆ మినిస్టరు అన్నపూర్ణ క్యాటరింగ్ ఫిక్స్ చేస్తే మాత్రం మీరు చూస్తూ ఎలా ఊరుకున్నారండి? ఏదో ఒకటి చేసి చెడగొట్టలేకపోయారా? చాలా ప్రయత్నం చేశాను, కానీ పని అవ్వలేదు. వాళ్ళ క్యాటరింగ్ బాగుంటుందని ఎవరో చాలా బలంగా ఎక్కిచ్చారంట. అదే నమ్ముతున్నాడు వాడు. ఆర్డర్ చేసేది మినిస్టర్, ఆర్డర్ పుచ్చుకునేది ఆ అన్నపూర్ణ. మరి మధ్యలో మీరేంటి మీడియేటరా? ఈ ఆర్డర్ మాత్రం అన్నపూర్ణ క్యాటరింగ్ వచ్చిందంటే అంతకంటే అవమానం ఇంకోటి ఉండదు డాడీ. అవునండి, ఎలాగైనా సరే మీరు మినిస్టర్ గారి మనసు మార్చాలి. అన్నపూర్ణ క్యాటరింగ్ మీద ఆయనకున్న మంచి ఒపీనియన్ని మీరే మార్చాలి. అలాంటిదేదైనా ఆలోచించండి. ఆ మినిస్టర్ గారికి అన్నపూర్ణ క్యాటరింగ్ మీద ఉన్న మంచి ఒపీనియన్ని మార్చాలి అంటే ఈ ఆర్డర్ వాళ్ళకి వచ్చేలా చేయగలగాలి. అదేంటి బావా, అదెలా? అవునరా, ఆ అన్నపూర్ణ క్యాటరింగ్ లో ఫుడ్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుందని అంటున్నాడు. ఆ నమ్మకం మీద దెబ్బ పడేలా చేస్తాను. అన్నపూర్ణ క్యాటరింగ్ పేరంటేనే మండిపడేలా చేస్తాను. ఆయనకు వాళ్ళ మీద కోపం వచ్చి అన్నపూర్ణ కేటర్స్ అనే పేరు లేకుండా ఆయనే చేసేలా చేస్తాను.
ఓవరాల్గా అన్నపూర్ణ క్యాటర్స్ని భూస్థాపితం చేస్తాను. అమ్మా, ఏంటే కాఫీ ఏమైనా తాగుతావా? కాదమ్మా, నువ్వు కోప్పడను అంటే ఒక మాట చెప్తాను. ఏంటి? నువ్వు కోప్పడకూడదు మరి. ముందు విషయమేంటో చెప్పు. అదేనమ్మా, నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ చాలా బాగా రాశాను. తప్పకుండా మంచి ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ వల్ల ఏ కాలేజీలో సీట్ వస్తే ఆ కాలేజీలోనే ఎంబీఏ చేస్తానమ్మా. చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు? అమ్మా, ఒకరి తర్వాత ఒకరు నాన్న మీదే బరువు వేస్తుంటే ఆయన మాత్రం ఎంతని మోయగలరమ్మా? విష్ణు నాన్న చెప్పిన మాట వినకపోవడం వల్ల అంత ఖర్చు పెట్టి హోటల్ పెట్టించాల్సొచ్చింది. కొడుకు వల్ల ఇబ్బందులు పడ్డారు, నీతో మాటలు పడ్డారు. ఇప్పుడు కూతురు వల్ల కూడా అదే పరిస్థితి ఆయనకి. కొడుకు కోసం ఖర్చు పెట్టినప్పుడు కూతురు కోసం ఖర్చు పెట్టరా అని నువ్వు అంటావు. అక్కడ ఆవిడ మాట ఆయన ఎలా కాదు అని అనలేకపోయారో ఇక్కడ నీ మాటకు కూడా ఆయన కాదు అని అనరు. కాని ఎలా అమ్మా? అందరూ ఆయనకి భారాన్ని వేస్తే ఓదార్పునిచ్చేది ఎవరు?